శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మార్చి నుండి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, ఇక శని రవిల స్థితి కుంభరాశిలో, శుక్ర రాహు చంద్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క స్థితులు కూడా మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మటుకు మిథున రాశిలోకి వెళ్ళి కుజునితో కలిసి ఉంది. ఇక మిగతా గ్రహాలన్నీ వాటి వాటి సంచార కాలము పూర్తి అవని కారణం చేత వార ప్రారంభంలో ఉన్నటువంటి రాశులలోనే సంచరిస్తూ ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల దగ్గరికి వచ్చినట్టయితే శుక్ర రాహు చంద్ర బుధ 4 గ్రహాల యొక్క సంచారము మనకి మీనరాశిలో జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా సరే 2 గ్రహాల కలయిక, అది యోగం అవ్వచ్చు, అవయోగం అవ్వచ్చు, కానీ 4 గ్రహాలు కలిసినప్పుడు ఖచ్చితంగా యోగాలు సమానంగా ఉంటాయి. అట్లాంటి పరిస్థితి మనకి మీనరాశిలో కనిపిస్తూ ఉంది. ఏదైనా కానీ రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి చంద్రరాహు కలయికైనా, శుక్రరాహు కలయికైనా, బుధరాహు కలయికైనా అంత పూర్తిగా శుభకరమైనదైతే కాదు. ఈ చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఆత్మీయత ఆధారణలు విడిపోయేటటువంటి విధంగా శుక్రరాహుల కలయిక ఉంటుంది. అలాగే చంద్రరాహుల కలయిక కొంచెం మానసికమైనటువంటి ఒక మతిమరుపు కానీ, ఏదైనా జాడ్యం కానీ ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇవి మనకి జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల కలయికలు ఉన్నప్పుడు మాత్రమే వీటి యొక్క ప్రభావం కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియచెప్పగలను. ఏది ఏమైనా ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అవసరం. ఇక శని రవి గారులు ఇద్దరూ కూడా కుంభరాశిలో కలిసి ఉన్నారు. ఏదైనా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి, ముఖ్యంగా రక్తానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఔషధ సేవ అవసరం. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్ర కుజుల యొక్క స్థితి, ఆ యుతి వల్ల చంద్రమంగళ యోగం కూడా ఏర్పడి ఉన్నది. అయితే జన్మజాతకాల్లో ఇది చాలా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచారంలో అంత గొప్ప గొప్ప ఫలితాలనైతే ఏమీ ఇవ్వదు. అయితే కుజుని యొక్క దోషం పరిహరింపబడుతుంది చంద్రుని యొక్క చేరిక వల్ల. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో వీరు కొంచెం ఒక మెట్టు సాధనతోటి పైకి వెళ్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఇక శనిగారి తృతీయ దృష్టి కానీ, గురువుగారి యొక్క సప్తమ దృష్టి కానీ, నవమ దృష్టి కానీ ఇవి అంతగా ఓన్లీ రాసుల మీదే ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అలాగే కుజుని యొక్క సప్తమ అష్టమ దృష్టిలు కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్నాయి. ఇక ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని ద్వాదశ రాశులని పరిశీలించి తెలియచెప్పుకుందాము. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 2 మార్చి నుంచి 8 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని గనక ఒకసారి పరిశీలన చేస్తే, కేవలం రాశిలో ఉన్నటువంటి చంద్ర శుక్రులు మాత్రమే బాగున్నారు. ఇక మిగతా అందరి విషయంలో కూడా, అంటే అన్ని రకాలైనటువంటి అంశాల పట్ల కూడా మీరు పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే కృషిని పెంచాలి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉంది, ఇంకొక పక్క గురుబలం లేదు, ఇంకొక పక్క శనిగారి యొక్క స్థితి వ్యయస్థానంలో ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులే. రాశిలోనే రాహు ఉండడము, సప్తమంలో కేతు ఉండడము చాలా పెద్ద మానసిక వ్యధకి ఈ గ్రహస్థితులు కారణమవుతూ ఉన్నాయి. అంటే ఇంత వ్యధ పడడం, గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రకృతి సహజంగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి మీనరాశి వారికి. అయితే మన చేతిలో కూడా కొంత ఉంది కృషి. ఆ కృషి చేసినట్లయితే చాలా వరకు ఈ రకమైనటువంటి పద్ధతులని, ఈ రకమైనటువంటి పరిస్థితులని మనము కొంచెం ఎదుర్కోగలుగుతాం. ఆ ఎదుర్కొనే క్రమమే దైవధ్యానం, యోగా చేయడం. మీరు యోగా అయినా చెయ్యండి, దైవధ్యానం అయినా చెయ్యండి, లేదా దేవాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసుకోండి.
పెద్ద పెద్ద దేవాలయాలు అయినట్టయితే తక్కువ ప్రదక్షిణాలు చేయండి. చిన్న దేవాలయం అయినట్టయితే 108 ప్రదక్షిణాలు చేయండి. ఆరోగ్యము సిద్ధిస్తుంది. అలాగే ఆత్మ సంయమన శక్తి పెరుగుతుంది. మెదడంతా వికాసవంతంగా తయారవుతుంది. చిన్న ఆలయం అయితే ఎక్కువ సార్లు చేయొచ్చు. పెద్ద పెద్ద ఆలయాలు అయితే అన్ని సార్లు చేయడానికి శారీరకమైనటువంటి పరిస్థితి కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. కాబట్టి చూసుకొని చేయండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి ఒక పరిహారం ఏమిటి అంటే, శివమాల వేసుకోవడము, భవానీమాల వేసుకోవడము, లేదా హనుమాన్ దీక్ష తీసుకోవడము. ఇన్ని రోజులు హనుమత్ దీక్ష తీసుకొని హనుమాన్ ఆలయానికి వెళ్ళి అక్కడ దీక్ష విరమింపజేసుకోవచ్చు. ఇలా కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా అయినా చెయ్యండి. మీరు ఆ నియమానుసారము మీ శరీరం క్రమశిక్షణా పద్ధతుల్ని పూర్తిగా పాటిస్తుంది. అవి మీకు చాలా చాలా మేలు చేస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. మీ లోపల ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా ఎవరితోటన్నా చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచన చేయకండి. ఆవేదన లేదు, ఏం లేదు, పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనకి. అదే గ్రహస్థితులు బాగున్నట్టయితే మనం ఇంకొకలా ఉంటామని మీకు మీరే సర్ది చెప్పుకోండి. మీ రాశిలోనే 4 గ్రహాలు ఉన్నాయి. అలాగే షష్టగ్రహ కూటమి రాబోతోంది. 6 గ్రహాల యొక్క కలయిక మీ రాశిలోనే ఏర్పడబోతోంది. మానసికమైన చింత ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చింతలన్నీ పోగొట్టుకోవాలి అంటే ఈ షష్టగ్రహ కూటమి నుంచి వచ్చేటటువంటి చెరుపు ఏదైనా ఉందా అంటే దాని నుంచి ఎదుర్కోవడానికైనా కానీ యోగా చెయ్యండి. ఇది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రగ్రహం యొక్క స్థితి చతుర్థ స్థానంలోకి వచ్చింది. అంత పూర్తిగా చతుర్థ స్థానంలో చంద్రుడు మనకి అంత శుభకరుడు ఏమీ కాదు. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాలు, స్తోత్రపారాయణలు, నవగ్రహాలకి సంబంధించినటువంటి ధాన్యము కొంచెం కొంచెం ఇలా దానం చేయడము, ఇలా ఏ రకమైన పరిహారాన్ని మీరు చేసినా కూడా మీకు అద్భుతమైన మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పి తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.